శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకందరికీ నూతన సంవత్సరము శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరము మీ రాసులలో జన్మించినటువంటి వారికి, అంటే 12 రాసులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరము అంటే ఈ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది? ముఖ్యమైనటువంటి గ్రహాలు అనంటే మనం ప్రధానంగా గురు, శని, రాహువు, కేతువు, ఈ 4 గ్రహాలు సంవత్సర ఫలితం పైన ప్రభావాన్ని చూయించేటువంటి గ్రహాలు. అంటే ఈ 4 గ్రహాలు కూడాను ఒక్కొక్క రాశిలో ఎక్కువ రోజులు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ గ్రహముల యొక్క ప్రభావము రాశి పైన, ఆ రాశిలో జన్మించినటువంటి వారిపైన చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సంవత్సర గోచార ఫలితాలు తెలియజేస్తూ ఉన్నప్పుడు ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని మనము ప్రధానంగా తీసుకుంటాం. అయితే ఈ సంవత్సరము గురువు 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం అంటే 2 జూన్ 2026 నుండి 31/10/2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం అంటే 31/10/2026 నుండి 24/1/2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. అతిచార వశాత్తు సింహరాశిలోకి వచ్చి ఈ సమయంలో సింహరాశిలో సంచారం జరుగుతోంది. తదనంతరం అంటే 24 జనవరి 2027 నుండి 26/6/2027 వరకు మళ్ళీ కర్కాటక రాశిలోకి వక్రరీత్యా వస్తున్నాడు. ఈ విధంగా గురువు యొక్క సంచారము ఈ సంవత్సరము ఉంది. అంటే 3 రాశులలో గురువు సంచరిస్తున్నాడు. మిథునం, కర్కాటకము, సింహము రాశిత్రయ సంచారం చేస్తున్నాడు. రాశిత్రయ సంచారం మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు, యుద్ధాలు, వాతావరణ సమస్యలు ఇలాంటివి ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక శని యొక్క సంచారాన్ని చూసినట్టయితే 29 మార్చి 2025 నుండి 3/6/2027 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ మొత్తం కాలం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఇక రాహువు 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు 18/5/2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం రాహువు అంటే మళ్ళీ 5 డిసెంబర్ 2026 నుండి 23 జూన్ 2028 వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. ఇదే సమయంలో కేతువు అంటే 5 డిసెంబర్ 2026 నుండి 23 జూన్ 2028 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఈ పరాభవనామ సంవత్సరంలో ఉంది. ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ స్థానాలలో సంచరిస్తున్నారు, ఆ గ్రహాల యొక్క కారకత్వాలు, వాళ్ళు సంచరిస్తున్నటువంటి స్థానము యొక్క ప్రభావము ఆ జాతకుని పైన ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం.
కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పరాభవనామ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా తర్వాత ఈ సంవత్సరము ప్రారంభము అయినటువంటి రోజు ఆధారంగా చేసుకొని ఆదాయ వ్యయాలు రాజపూజ్య రాజావమానాలు నిర్ణయింపబడతాయి. అయితే ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 2, వ్యయం 11గా ఉన్నది. అంటే ఆదాయం చాలా తక్కువగా ఉంది, ఖర్చు మట్టుకు ఎక్కువగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంత ఖర్చులపై నియంత్రణ అనేటువంటిది అవసరము అనే విషయం మనకు తెలియజేస్తుంది. ఇక రాజపూజ్య 4, రాజావమానము 7గా ఉంది. ఇది కూడాను కొంత మనము సక్సెస్ పైన మనస్సు నిలపాలి. సక్సెస్ రేట్ తక్కువగా ఉంది కాబట్టి మన వైపు నుండి ఆ పనులపైన మనస్సు నిలిపి మనం చేసినట్టయితే దాని నుండి మనం అధిగమించేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక దీనిపైన మీరు మనస్సు నిలపాలి. ఇకపోతే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎవరు అనే విషయాన్ని మనం చూసినట్టయితే పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ కర్కాటక రాశి కిందికి వస్తారు. అయితే జన్మ నక్షత్రము, జన్మ తేదీ, జన్మ సమయము ఇవి తెలియనటువంటి వాళ్ళు ఏం చేయాలి, ఎలా చూసుకోవాలి ఫలితాలను అనే విషయాన్ని మనం చూసినట్టయితే వారి యొక్క వ్యవహార నామాన్ని ఆధారంగా చేసుకొని, అంటే వ్యవహార నామంలో ప్రథమాక్షరాన్ని దృష్టిలో పెట్టుకొని రాశి నిర్ధారణ చేసుకొని తద్వారా రాశి ఫలితాలను చూసుకోవాలి. ఆ విధంగా మనం చూసినట్టయితే హీ, హూ, ఖే, హో, డా, డి, డు, డే, డో అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామం కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ కర్కాటక రాశి కిందికి వస్తారు. ఇక ఈ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్లకు ఏ స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే ప్రారంభంలో ద్వాదశ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు, తదనంతరం జన్మస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, తదనంతరం ధనస్థానం ద్వితీయ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే ద్వాదశ జన్మస్థానాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి, ద్వితీయ స్థానము గోచార రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ఇక శని భాగ్యస్థానంలో అంటే 9వ స్థానంలో ఈ సంవత్సరం మొత్తం కూడాను సంచరిస్తున్నాడు, ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇక అష్టమ స్థానంలో రాహువు, ప్రారంభంలో రాహువు చాలా ప్రతికూలంగా ఉన్నాడు, కేతువు ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు, తదనంతరము రాహువు సప్తమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, అది కూడాను ప్రతికూలం. మళ్ళీ జన్మస్థానంలో కేతువు ప్రవేశిస్తున్నాడు, ఇది కూడాను ప్రతికూలమైనటువంటి సంచారము. ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని మనము దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ సంవత్సరం అనే విషయాన్ని ప్రధానంగా మనం చూసినట్టయితే కర్కాటక రాశి వారికి ఓవరాల్గా చాలా ఆలోచించి, అంటే ఆత్మ పరిశీలనతో మనము ముందుకు వెళ్ళవలసినటువంటి సంవత్సరము. అంటే మనం ఏం చేస్తున్నాము, గతంలో ఏం చేశాము, ఎలా చేస్తే బాగుంటుంది, ఏ స్టెప్స్ తీసుకోవాలి, సాధకాలు బాధకాలు ఇవన్నీ కూడాను మనము చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసినటువంటి సంవత్సరము. ఇక గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని అంటే ద్వాదశ స్థానం అవుతుంది. ద్వాదశ స్థానంలో మనకు ఖర్చులు పెట్టిస్తాడు సహజంగా. శుభగ్రహము ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక శుభమూలకంగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే అందులో కూడాను మీరు కొంత జాగ్రత్త వహించడం చాలా అవసరము. ఇక మానసిక బలాన్ని మీరు పెంచుకోవాలి, అంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చులు ఒక పక్కన జరుగుతున్నప్పుడు మనిషి లోపల అనవసరమైనటువంటి ఆలోచనలు, ఆత్మవిశ్వాసము సన్నగిల్లడము, ఏ పని చేసినప్పటికీ దుబారా ఖర్చు అవుతుంది అనేటువంటి ఒక మనస్తత్వము డెవలప్ అవుతుంది. ఇక ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ముఖ్యంగా
గతంలో జరిగినటువంటి సంఘటనలు, గతంలో జరిగినటువంటి మంచి చెడులు అన్నీ కూడాను స్ఫురణకు వస్తాయి. అది ఒక రకంగా మంచిదే. దాని మూలకంగా మనం భవిష్యత్తులో మంచి స్టెప్స్ తీసుకోవడానికి, కరెక్షన్ ఫ్యాక్టర్స్ను ఉపయోగించి మళ్ళీ మంచి పనులు చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ఇక ద్వాదశ స్థానంలో నుండి జన్మస్థానంలోకి వస్తున్నాడు జూన్ 1వ తారీఖున. అంటే జూన్ తర్వాత అక్కడి నుండి గురువు కర్కాటక రాశిలోకి సంచరిస్తున్నాడు. అంటే జన్మస్థానం అవుతుంది. జన్మస్థానము గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ ఉచ్చస్థానం గనక కొంత జీవితంలో మలుపులు తీసుకువచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పులు కానివ్వండి, వ్యాపారస్తులకు కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనేటువంటి మనస్తత్వం డెవలప్ కావడము, ఇలాంటి చాలా విషయాల లోపల కొంత మలుపుతో కూడుకున్నటువంటి సమయము అక్కడి నుండి ప్రారంభమవుతుంది. ఆత్మవిశ్వాసం మట్టుకు గణనీయంగా పెరుగుతుంది. మీపైన మీకు నమ్మకం పెరుగుతుంది. అది చాలా ముఖ్యమైనటువంటి విషయము. పూర్వం ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడాను తొలగిపోతాయి. కొత్త అవకాశాలు కూడాను వస్తాయి. ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఇక మీ యొక్క ఆలోచన విధానం లోపల మార్పు వస్తుంది. మంచి నిర్ణయాలను తీసుకుంటారు. సమయ స్ఫూర్తితో అడుగులు వేస్తారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం కనబడుతుంది. ప్రమోషన్ రావడము లేదా ఉన్నటువంటి హోదాలలో మార్పు రావడం కూడాను సంభవించే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక దాని తర్వాత మళ్ళీ సింహరాశిలోకి గురు ప్రవేశిస్తున్నాడు. అంటే ద్వితీయ స్థానంలోకి వస్తాడు. ద్వితీయ స్థానంలోకి రావడంతో మనకు చాలా మంచి పనులు ప్రారంభమవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. ఆర్థికంగా మీరు బలపడతారు. ఆదాయ మార్గాలు మీకు అనుకోకుండా అందుబాటులోకి వస్తాయి. ఇక కుటుంబం లోపల అందరితో కూడాను సఖ్యతతో ఉంటారు. అన్యోన్యత పెరుగుతుంది. ఆర్థిక భద్రత కొరకై మీరు పొదుపుపై మనస్సు నిలుపుతారు. మీ వాక్ పటిమతో చాలా పనులు నెరవేరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక శని యొక్క ప్రభావం ఎలా ఉంది ఈ సంవత్సరం అనే విషయాన్ని మనం చూసినట్టయితే, శని భాగ్యస్థానంలో ఉన్నాడు. శని మూలకంగా మనకు పనుల లోపల కొంత నెమ్మదిగా అంటే స్లోనెస్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కలిసి వస్తుంది. ధర్మము, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మనస్సు నిలుపుతారు. ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేస్తారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు ఇలాంటివి చేపట్టేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కుటుంబ పెద్దలు, సమాజంలో మంచి స్థితిలో ఉన్నటువంటి వారి యొక్క సాహచర్యం మీకు లభిస్తుంది. వాళ్ళ యొక్క ఆశీర్వచనం మూలకంగా మీకు చాలా పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. అంటే అష్టమ స్థానం అవుతుంది. ఈ అష్టమ స్థానంలో సంచరించడము ఆకస్మికమైనటువంటి ఇబ్బందులను క్రియేట్ చేస్తుంది. అంటే అప్పులు పెరగడము, రుణాల మూలకంగా ఇబ్బందులు పడడము, ఆకస్మికంగా మనం ఎవరికైతే ఇవ్వవలసినటువంటి స్థితి ఏర్పడుతుందో వాళ్ళు మా పైకి రావడము, రావాల్సినటువంటి డబ్బు రాకపోవడము, ఇలాంటివి సంభవించే అవకాశాలు ఉన్నాయి. లోన్ల మూలకంగా ఇబ్బంది పడతారు. ట్యాక్స్ మూలకంగా పెద్ద మొత్తంలో మనకు వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్లకు అనవసరమైనటువంటి ట్యాక్స్ కానివ్వండి, రైట్స్ కానీ ఇలాంటివి కూడాను సంభవించే అవకాశాలు ఉంటాయి. ఇక రాహువు మకరంలోకి ప్రవేశించడము సప్తమ స్థానం అవుతుంది. ఈ సప్తమ స్థానంలోకి ప్రవేశించడం మూలకంగా కొంత ఒత్తిడి పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో కొంత అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే భార్యతో కొన్ని మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, వ్యాపారస్తులకు పార్ట్నర్స్తో అభిప్రాయ భేదాలు ఇలా వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఓర్పుతో అంటే సహనముతో మీరు వ్యవహరించడము చాలా అవసరము. ఇకపోతే కేతువు సింహంలో సంచరిస్తున్నాడు. తద్వారా ఏమవుతుంది, మీకు ఆ
ధనస్థానంలో కేతు ఉండడం మూలకంగా రావాల్సినటువంటి డబ్బు విషయం లోపల కొంత నిర్లిప్తత ఏర్పడుతుంది. అంటే మీకు డబ్బు రావాల్సి వస్తుంది, వాడి దగ్గర నుంచి, ఒక వ్యక్తి దగ్గర నుండి మీకు డబ్బు రావాలి, కానీ వాడిని అడగడంలో నిర్లిప్తత, సరే ఇస్తాడులే అనేటువంటి ఉదాసీనత, ఇలాంటి ప్రభావం మూలకంగా రాబడి ఏమో తగ్గుతుంది, ఇవ్వడం మట్టుకు మీకు ఒక ఫోర్స్డ్గా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇలాంటి ఫలితాలు ఉంటాయి. ఇక డబ్బు వచ్చినప్పటికీ దాన్ని పొదుపు చేసుకోవడంపై మనస్సును మీరు పెట్టకుండా ఉండడం మూలకంగా నిల్వ అనేటువంటిది ఉండదు. ఇక భావోద్వేగాలు తద్వారా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక చివరిలో కేతువు కర్కాటకంలోకి వస్తున్నాడు, అంటే జన్మస్థానంలోకి వస్తున్నాడు. జన్మస్థానంలోకి రావడం మూలకంగా కొంత స్వభావరీత్యా కొంత మార్పులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తాత్వికమైనటువంటి ఒక విరక్తి భావన అనేటువంటిది మీకు ఏర్పడుతుంది. అంటే ఫిలాసఫికల్గా సరే అదే అవుతుందిలే అనేటువంటి ఒక భావన మీ లోపల పెరుగుతుంది. ఇక ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకోలేనటువంటి స్థితి ఏర్పడుతుంది. తద్వారా ఏమవుతుంది, కొన్ని విషయాలలో మీకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు మట్టుకు ఓవరాల్గా ఈ సంవత్సరం చూసినట్టయితే స్థిరత్వమే కనబడుతుంది. అది ఒక పాజిటివ్ పాయింట్. ఉద్యోగస్తులకు ఇబ్బంది లేదు. పరిభారము ఎక్కువైనప్పటికీ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు నెమ్మదిగా లాభాలు కనబడుతున్నాయి. కొత్త వ్యాపార ప్రారంభానికి సరి అయినటువంటి కాలం మట్టుకు కాదు ఈ సంవత్సరము. ఉన్నదానినే, అంటే చేతిలో ఉన్నటువంటి వ్యాపారంపై మనస్సు నిలపండి. ఆర్థిక పరంగా మనం చూసినట్టయితే ఈ సంవత్సరం మధ్య లోపల కొంత ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. చివరిలో పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యంపై మీరు మనస్సు నిలపాలి. ఇంటికి సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేయడం మూలకంగా ఖర్చులు పెరుగుతాయి. ఇక మాటలపై నియంత్రణ మట్టుకు ఈ సంవత్సరం చాలా అవసరము. ఆరోగ్యంపై మనస్సు నిలపాలి. ఇకపోతే ఆహార నియమాలు, ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. వీటిని మీరు ఈ సంవత్సరము నిర్లక్ష్యం చేయకూడదు. ఆహార నియమాలు, యోగా, ప్రాణాయామము, ధ్యానము, ఇటువంటి వాటిపైన మీరు మనస్సు నిలపడం మూలకంగా ఆరోగ్య సమస్యలను మీకు అనుకూలంగా సమస్యల నుండి విముక్తులై ఆరోగ్యపరమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కూడాను ఈ సంవత్సరం ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు కృషి చేస్తే సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం కూడాను కనబడుతుంది. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఆలస్యమైనప్పటికీ ఇబ్బంది లేదు. సంతానం విషయంలో మట్టుకు కొంత జాగ్రత్తలు తీసుకోండి. పిల్లల విషయంలో సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. అంటే వాళ్లకు మంచి సంస్థలో సీట్లు రావడము, మీ పిల్లల యొక్క వివాహ నిశ్చయం కావడము, సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు సంతానము కావడము, ఇలాంటివి కొన్ని శుభ పరిణామాలు పిల్లల విషయంలో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయంలో ఉన్నటువంటి వారికి మట్టుకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ సంవత్సరము. న్యాయ వ్యవహారాల్లో మట్టుకు జాగ్రత్తగా ఉండండి. శత్రువులతో కొంత జాగ్రత్తలు తీసుకోండి. గిట్టని వారితో మీరు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా ముందుకు వెళ్ళడం మంచిది. మిత్రుల యొక్క సహాయం ఈ సంవత్సరం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అంటే మిత్రులు, దగ్గర వాళ్ళ యొక్క సహాయ సహకారాల మూలకంగా మీకు చాలా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే శని 9వ స్థానంలో ఉండడం మూలకంగా మీకు కొన్ని పాఠాలు శని మూలకంగా మీకు కలుగుతాయి. అంటే మీరు ఎంత శ్రమించినప్పటికీ అదృష్టము అనేటువంటిది ఫైనల్గా మనకు కొంత రవ్వంత తోడైనట్టయితే సక్సెస్ రేట్ అనేటువంటిది బాగా పెరుగుతుంది. కాబట్టి ఆ విషయంలో శని 9వ స్థానంలో ఉండడం మూలకంగా కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే మీకు ఈ సంవత్సరము చాలా కలిసి వస్తుంది. అయితే మీరు కొంత శ్రమించవలసినటువంటి అవసరం మట్టుకు ఉంది అనే విషయము ఈ గ్రహస్థితి మూలకంగా మనకు తెలుస్తుంది. ఇకపోతే గౌరవము, స్థిరత్వం కూడాను బాగా కలిసి వస్తుంది. ఓవరాల్గా మనము చూసినట్టయితే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము స్థిరాన్ని ఇచ్చేటువంటి సంవత్సరము, అంటే స్థిరమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీరు కొంత జాగ్రత్తగా
చేసుకుంటూ వెళ్ళినట్టయితే మీకు చాలా సత్ఫలితాలు కలుగుతాయి. గ్రహస్థితి బాగా లేనప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహము కొరకై మనము కొన్ని పరిహారాలను చేసుకోవాలి. అవి ఏంటంటే, ముఖ్యమైనటువంటి గ్రహాలు మనకు గురు, శని, రాహువు, కేతువు. గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు అంటే 2, 5, 7, 9, 11 స్థానాలలో గురువు సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇవి కాకుండా మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ ప్రతికూలతను నివారించడానికి ఆ గురువు యొక్క అనుగ్రహం మనకు కావాలి. కాబట్టి మనము ఆ గురువును ప్రీతి చేసుకోవడానికై ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రథమంగా గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రము మీరు ప్రతినిత్యం కూడాను జపించండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గురువులను సందర్శించండి, సద్గురువుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ యొక్క ఆశీస్సులను పొందండి, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని పొందండి, తల్లిదండ్రులకు కావలసినటువంటి సపర్యలను చేస్తూ ఉండండి. తద్వారా మీకు ప్రథమ గురువులు తల్లిదండ్రులు కాబట్టి వారి మూలకంగా మీకు అనుగ్రహం లభిస్తుంది. గురువు మూలకంగా కలిగేటువంటి ఆ దుష్ప్రభావం దూరం అవుతుంది. తల్లిదండ్రులకు సేవ చేయండి, తప్పకుండా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి, దత్తాత్రేయ స్వామిని కొలవండి. ఈ విధంగా చేసినట్టయితే గురువు ప్రీతి చెంది మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అదేవిధంగా శనీశ్వరుడు ముఖ్యమైనటువంటి గ్రహ, పాపగ్రహాల లోపల శని ముఖ్యమైనటువంటి గ్రహం గనక ఈ శనీశ్వరుడు 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ముఖ్యంగా అర్ధాష్టమ స్థానం అంటే 4వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, అష్టమ స్థానం అంటే 8వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వాదశ స్థానం అంటే 12వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వితీయం అంటే 2వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాలను శనీశ్వరుడు మనకు కలిగిస్తాడు. కాబట్టి దీని నుండి విముక్తులు కావడానికై అంటే శని ముఖ్యంగా మనకు జీవితంలో చాలా గుణపాఠాలను నేర్పిస్తాడు. ప్రతి విషయం లోపల కూడాను ఆలస్యము, అనుకున్నవి కాకపోవడము, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, మనిషి లోపల ఒక లేజీనెస్ అనేటువంటిది క్రియేట్ చేయడము, ఇలాంటి ఎన్నెన్నో విషయాలపై శని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి శనిని ప్రీతి చేసుకోవడానికి మనం ఏం చేయాలి? ప్రతినిత్యం కూడాను శనీశ్వరుడికి సంబంధించిన మూలమంత్రాన్ని చదవండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామిని కొలవండి, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ స్తోత్ర పారాయణం మూలకంగా శనీశ్వరుడికి సంబంధించినటువంటి దుష్ప్రభావం దూరమవుతోంది. అదేవిధంగా రాహువు ముఖ్యమైనటువంటి గ్రహము. మన లోపల భ్రాంతి, భయము, ఆందోళన ఇలాంటివన్నీ కూడాను క్రియేట్ చేసేటువంటి ఒక తత్వం కలిగినటువంటి గ్రహము రాహుగ్రహం. ఈ రాహుగ్రహం మూలకంగా మనకు ఇబ్బందులు చాలా కలుగుతాయి. అంటే గోచార రీత్యా 3, 6, 11 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు రాహు మంచి ఫలితాలను ఇస్తాడు. కనుక ఈ స్థానాలు కాకుండా మిగతా స్థానాలలో ఉన్నప్పుడు మనము రాహు కొరకై పరిహారం చేసుకోవాలి. మూలమంత్రాన్ని జపించడం. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. ప్రతినిత్యం కూడాను అమ్మవారిని సేవించండి, దుర్గామాతను సేవించండి. దుర్గామాత గుడికి వెళ్ళండి, అమ్మవారికి ప్రదక్షిణాలు చేసినట్టయితే తప్పకుండా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహము, రాహువు యొక్క అనుగ్రహము లభిస్తుంది. తల్లిని సేవించండి, మాతృమూర్తిని సేవించినట్టయితే రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము మీకు 200% దూరం అవుతుంది. అదేవిధంగా కేతువు 3, 6, 11 స్థానాలలో శుభ ఫలితాలను ఇస్తాడు. అవి కాకుండా మిగతా స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు పరిహారం చేసుకోవడము మంచిది.
మరి కేతువుకి ఏం చేయాలి ఈ మూలమంత్రము అని అంటే, ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గణపతిని సేవించండి, ఆటంకాలు లేకుండా ఉంటాయి. మీకు విరక్తి భావన కలగకుండా ఆ కేతువు మిమ్మల్ని కాపాడుతాడు. అంటే విరక్తి అనేటువంటిది మనిషి లోపల డెవలప్ అయితే, అశ్రద్ధ అనేటువంటిది డెవలప్ అయితే పని ముందుకు జరగదు. దానిపైన మనకు శ్రద్ధ లేనట్టయితే మనం పని చేయలేము. కనుక అలాంటి భావన రాకుండా ఉండడానికి మీరు విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ 4 గ్రహాలు చాలా ముఖ్యమైనటువంటివి కనుక ఈ 4 గ్రహాలు అనానుకూలంగా ఉన్నప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలను చేయండి. సంతృప్తిగా మీరు మంచి ఫలితాలను పొందుతారు. శుభం.